హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. చాలా మంది కూడా మాకు అడగడం జరుగుతుంది ఏంటంటే, సార్ నోటిఫికేషన్స్ రావట్లేదు కాదు, మేము ప్రిపరేషన్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము అని చెప్పి. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ థింగ్ టు డూ. ఎందుకనంటే ఎస్పెషల్లీ స్టేట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏంటంటే కంటిన్యూస్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం కంటిన్యూగా ప్రిపేర్ అయినప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చే లైక్ 2 నెలలు 3 నెలల టైం గ్యాప్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు రీడ్ కంటిన్యూస్లీ. కన్సిస్టెంట్గా మనం ఉంటే మాత్రమే ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అయితే స్కోప్ అనేది ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాము అనే ఆలోచనని పక్కన పెట్టండి. ఠీకే. రెండోది ఏంటంటే, ఒకవేళ మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టైం తక్కువ ఇచ్చారు ఎగ్జామ్కి అని చెప్పి మళ్ళీ మనమే ధర్నాలకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. గాట్ మై పాయింట్. సో అలాగే మనం ఎవ్రీడే మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ థీమ్స్ని మనం యూట్యూబ్లో వీడియోస్ లాగా చేయడం జరుగుతుంది. సో పాత వీడియోలన్నీ చూడండి, అలాగే ఈ వీడియో కూడా చెక్ చేయండి. ఫర్ ఫ్యూచర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం ఏంటంటే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం మాట్లాడుతాం. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవి రీసెంట్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి 2023 సినిమాలకి సంబంధించినటువంటి పురస్కారాలను అయితే ఇవ్వడం అనేది జరిగింది. అంటే 2023లో రిలీజ్ అయిన మూవీస్ ఏవైతే ఉంటాయో జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2023 వరకు ఉన్నటువంటి సినిమాలకి పురస్కారాలను అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నవది? 71వది. ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి సినిమాలకు ఇస్తున్నారు? 2023వ సంవత్సరం. క్లియర్ కదా? లెట్స్ చెక్అవుట్. ఇదేంటంటే బేసిక్గా ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది 1954లోనే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 1954లోనే ఎస్టాబ్లిష్ చేశారు, జస్ట్ టు ప్రమోట్ సినిమాటిక్ ఎక్సలెన్స్ ఇన్ ఇండియా. ద ఫస్ట్ ఎడిషన్, ఇప్పుడు మనం 71వ ఎడిషన్లో ఉన్నాం. ద ఫస్ట్ ఎడిషన్ అవార్డెడ్ ఫిల్మ్స్ రిలీజ్డ్ ఇన్ 1953. ఇనిషియల్లీ ద అవార్డ్స్ వర్ నోన్ యాజ్ స్టేట్ అవార్డ్స్. 1953లోనే స్టేట్ అవార్డ్స్ అనే పేరుతో ఇచ్చేవాళ్ళు. 1953లోనే స్టేట్ అవార్డ్స్ అనే పేరుతో అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. 1954లో దీన్ని నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కింద మార్చడం అనేది జరిగింది. క్లియర్? 1954లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కింద మార్చారు. 1953లోనే స్టేట్స్ అవార్డు కింద సినిమాటిక్ ఎక్సలెన్స్, మంచి బ్రహ్మాండమైనటువంటి సినిమాలకి ఇటువంటి అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఇస్తారు సార్ దీనికి? నోడల్ మినిస్ట్రీ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. Ministry of Information and Broadcasting is the nodal ministry for this particular awards. నెక్స్ట్, ఎవరికి సార్ ఎలిజిబిలిటీ? సార్ భారతదేశంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలకి ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే కాదు. ఎవరైతే ఫిల్మ్స్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, భారతదేశంలో నిర్మించి ఉండాలి సినిమా, విత్ ద డైరెక్టర్ అండ్ మేకర్స్ బీయింగ్ ఇండియన్ నేషనల్స్. డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, సినిమా దర్శకుడు, అలాగే మేకర్స్, నిర్మాత, వీళ్ళిద్దరు కూడా భారతదేశం యొక్క నేషనల్స్ అయి ఉండాలి, భారతదేశ పౌరులై ఉండాలి. ఫైన్. అండ్ కో-ప్రొడ్యూస్డ్ విత్ ఫారెన్ ఎంటిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఇఫ్ దే మీట్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్. ఒకవేళ ఫారెన్ కంట్రీస్తో లేకపోతే ఫారెన్ కంపెనీస్తో కలిపి సినిమాని ప్రొడ్యూస్ చేసినా కూడాను ఇచ్చినటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి కంపల్సరీగా మీట్ అయి ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా వచ్చింది. కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా. ఆ సినిమా యొక్క ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలో వేశ్య పాత్ర పోషించడం జరిగింది. ఆవిడ అప్పుడు ఇండియన్ సిటిజన్ కాదు, యుఎస్ సిటిజన్, సంథింగ్ వేరే కంట్రీ సిటిజన్ అవ్వడం వల్ల ఆ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉన్నా కూడా రాలేకపోయింది అనమాట. ఎందుకనంటే ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇండియన్ సిటిజన్ అయితే కాదు, అందువల్ల ఇవ్వలేదు. దిస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మీరు చూసి కూడా ఉంటారు. ఫైన్.
అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ ఏమి ఇస్తారు సార్? అవార్డు వచ్చిందనంటే ఏమి ఇస్తారనంటే ఒక మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుంది, క్యాష్ ప్రైజ్ ఉంటుంది అండ్ ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 మెడల్, క్యాష్ ప్రైజ్ అండ్ 1 సర్టిఫికేషన్. ద స్వర్ణ కమల్ గోల్డెన్ లోటస్ అవార్డ్. Golden Lotus Award is presented in 6 categories from the feature film section. మంచి సినిమాలకి, బెస్ట్ మూవీస్కి. 2 categories from the నాన్ ఫీచర్ ఫిల్మ్స్ సెక్షన్. అంటే సినిమా కాకుండా డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, లేకపోతే రీ రికార్డింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి. నెక్స్ట్ ద బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా కేటగిరీ. ఈ పర్టికులర్ 6+2+1 8 9 అవి గోల్డెన్ లోటస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ వర్ రిసీవ్స్ రజత్ కమల్, దట్ ఈస్ సిల్వర్ లోటస్ అవార్డ్. 1 ఈజ్ గోల్డెన్ లోటస్, 1 ఈజ్ సిల్వర్ లోటస్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమి ఇస్తారు సార్ అవార్డులో? చూసాం, మెడల్, క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ మెరిట్. ఠీక్. ది అవార్డు 2023 71వ ఎడిషన్. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారని చూద్దాం. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 12th ఫెయిల్, డైరెక్టర్ వినోద్ చోప్రా. 12th ఫెయిల్ అనే సినిమా మీరు చూసే ఉంటారు. ఈ సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అనేది రావడం జరిగింది వినోద్ చోప్రాకి, డైరెక్టర్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఫర్ జవాన్ అండ్ విక్రాంత్ మెస్సీ ఫర్ 12th ఫెయిల్. అంటే 12th ఫెయిల్కి 2 అవార్డులు వచ్చి, ఒకటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్. దాంతోపాటు మన షారుఖ్ ఖాన్కి కూడా జవాన్ సినిమాకి కాను రావడం అనేది జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీకి ఇచ్చారు ఫర్ మిసెస్ చటర్జీ అండ్ వర్సెస్ నార్వే. ఈ సినిమాకి కాను బెస్ట్ యాక్ట్రెస్కి ఒక ఆవిడకి మాత్రమే ఈ అవార్డు వచ్చింది. ఆవిడ ఎవరు? రాణి ముఖర్జీ గారు ఫర్ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఫర్ ది కేరళ స్టోరీ. కేరళ స్టోరీ సినిమా మీరు చూసే ఉంటారు కదా. ఈ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ సినిమా అవార్డు అనేది రావడం జరిగింది ఫర్ సుదీప్తో సేన్ ఫర్ కేరళ స్టోరీ. నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద విజయ రాఘవన్ ఫర్ పూకల్లం అండ్ ఎంఎస్ భాస్కర్ ఫర్ పార్కింగ్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కింద ఊర్వశి ఉల్లోజుకు అండ్ జానకి బొడివాలా ఫర్ వష్ మూవీ. బెస్ట్ హిందీ ఫిల్మ్ కథల్. బెస్ట్ మలయాళం ఫిల్మ్ ఉలకుజుకు ఆల్రెడీ వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ మూవీ 2 అవార్డులు రావడం జరిగింది. బెస్ట్ తమిళ్ ఫిల్మ్ పార్కింగ్. బెస్ట్ తమిళ్ ఫిల్మ్తో పాటు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద ఎంఎస్ భాస్కర్కి వచ్చింది పార్కింగ్ సినిమా నుంచి, 2 అవార్డ్స్ అయ్యాయి. అండ్ దెన్ బెస్ట్ తెలుగు ఫిల్మ్ వచ్చేసి భగవంత్ కేసరి, బాలకృష్ణ నటించినటువంటి, నందమూరి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి అనే మూవీకి బెస్ట్ తెలుగు అంటే లాంగ్వేజ్ వైజ్ అవార్డ్స్ కూడా ఇస్తారనమాట. బెస్ట్ తెలుగు అవార్డు ఎవరికి వచ్చింది? బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ భగవంత్ కేసరి అనే సినిమాకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, ఫైటింగ్స్ గురించి మనం మాట్లాడితే నందు అండ్ పృథ్వీ ఫర్ హనుమాన్ సినిమా. తెలుగు సినిమానే కదా హనుమాన్. ఈ సినిమాకి సంబంధించి నందు అండ్ పృథ్వీకి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కింద అవార్డు వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ లిరిక్స్ బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి ఊరు పల్లెటూరు ఈ పాట ఏదైతే ఉందో ఈ పాటకి బెస్ట్ లిరిక్స్ అవార్డు రావడం జరిగింది. ఎవరు రాశారు సార్ ఈ పాట? కాసర్ల శ్యామ్. ఏ సినిమా అయింది? బలగం. డైరెక్టర్ ఎవరు? వేణు కదా, మన జబర్దస్త్ వేణు కదా. అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? బీమ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ పివిఎన్ఎస్ రోహిత్. మన బేబీ సినిమాలో ఉన్నటువంటి ప్రేమిస్తున్నా అనే పాటకి బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ లాగా అవార్డు అనేది రావడం జరిగింది. వైన్. నెక్స్ట్ బెస్ట్ సౌండ్ డిజైన్ సచిన్, సుధాకరన్, హరిహరన్ ఫర్ యానిమల్ మూవీకి కాను సచిన్, సుధాకరన్కి అలాగే హరిహరన్కి బెస్ట్ సౌండ్ డిజైన్ కింద అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసరికి జీవి ప్రకాష్ కుమార్ ఫర్ సాంగ్స్ వాతినే మనం తెలుగులో సార్ మూవీ అని పిలుస్తాం కదా. సార్ మూవీ లాగా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. సో ఈ సార్ సినిమాకి కాను పాటలకి జీవి ప్రకాష్ కుమార్కి అవార్డు వచ్చింది. అండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ బీజిఎంకి, యానిమల్లో ఉన్నటువంటి యానిమల్ మూవీలోని బీజిఎంకి ఈ హర్షవర్ధన్ రామేశ్వర్ అనే వ్యక్తికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కింద అవార్డు రావడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ది అవార్డ్స్ ఆఫ్ 71st
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. అన్నీ ఇంపార్టెంట్, రాబోయే పరీక్షల్లో కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీగా తెలుగు మూవీస్ ఏవైతే ఉన్నాయో, తెలుగు మూవీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో బలగం సినిమాకి వచ్చింది. బలగం అనేది తెలంగాణ సామాజిక సాంస్కృతికకి సంబంధించినటువంటి ఒక సినిమా కదా. సో అది తెలంగాణ చాలామంది ఊర్లలో కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే వచ్చే ఏ ఎగ్జామ్లో అయినా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న ఉండే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. సో ఆ విధంగా చదువుకోండి. ఠీకే. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.